వార్నింగ్. వెస్ట్ బెంగాల్ ఈ స్టేట్లో ఉమెన్కి చాలా రెస్పెక్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటి ఒక స్టేట్లో ఒక లేడీ డాక్టర్ని అతి కిరాతకంగా అత్యాచారం చేసి ఎవ్వరూ భరించలేని విధంగా టార్చర్ చేసి చంపేశారు. ఈ రేప్ అండ్ మర్డర్ కేసు ఆ ఒక్క అమ్మాయికి సంబంధించింది కాదు. ప్రాణాలు బతికించాలనుకున్న డాక్టర్స్కి ఇలా జరుగుతుంటే నార్మల్ పీపుల్ సంగతి ఏంటి అని చెప్పి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఇంకో హ్యాండ్ వైపు ఇంత సీరియస్గా ఉన్న కేసుని డైవర్ట్ చేయడానికి చెత్త పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఈ ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికీ 10 days అవుతుంది. ఈ 10 daysలో జరిగిన అతి నీచమైన విషయాలు విన్న తర్వాత నాకు ఈ సొసైటీ పైన అసహ్యం వేయడం స్టార్ట్ అయింది. అసలు ఈ 10 daysలో ఏం జరిగింది? ఇండియాలో డైలీ యావరేజ్గా 90 కేసెస్ అనేవి రిజిస్టర్ అవుతుంటే ఈ ఒక్క కేసుకే ఇండియా మొత్తం ఎందుకు ఇంత కోపంతో రగిలిపోతుంది అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మనం ఈ కేసుని డీప్ డౌన్గా తెలుసుకోవాలి. नहीं, मेरी लड़की ने सुसाइड कर दिया है, ये खबर आई है. हाथ जोड़ती रही माँ बाप, हाथ जोड़ते रहे, हमें एक बार दिखाओ, हमारी बच्ची का मुंह एक बार दिखाओ. हमको नहीं दिखाया गया. But the horrific Kolkata rape and murder of a junior doctor was found dead inside a government-run medical college and hospital's seminar hall in Kolkata. We demand justice! We demand justice! వెస్ట్ బెంగాల్ హైకోర్టు విక్టిమ్ యొక్క ఐడెంటిటీని రివీల్ చేయొద్దు అని చెప్పింది కాబట్టి మనం ఆమెని డాక్టర్ డి అని పిలుద్దాం. సో డాక్టర్ డి పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీగా వెస్ట్ బెంగాల్లో ఉన్న ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే 8th August రోజు నైట్ అరౌండ్ 11 o'clockకి వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి నేను 36 hours డ్యూటీలో ఉన్నాను కదా, అది కంప్లీట్ అయ్యాక పడుకుంటా, మీరు తినేసి పడుకోండి, నేను పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి రౌండ్స్ వేసి రావాలి అని చెప్పి కాల్ పెట్టేసి రౌండ్స్ వేయడానికి వెళ్ళిపోయింది. నైట్ 12 o'clock 3 members జూనియర్స్తో కలిసి డిన్నర్ చేస్తూ నీరజ్ చోప్రా యొక్క ఒలింపిక్ మ్యాచ్ కూడా చూసింది. 36 hours ఒక మనిషి కంటిన్యూస్గా వర్క్ చేయాలి అంటే అది చాలా డిఫికల్ట్. ఒక 5 minutes రెస్ట్ దొరికినా కూడా అది చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. టైం అరౌండ్ నైట్ 2 o'clockకి తనకి కొంచెం ఫ్రీ టైం దొరికింది. అయితే తను రెస్ట్ తీసుకుందామని చెప్పి సెమినార్ హాల్లో ఉన్న బెడ్ మీద పడుకోవడానికి వెళ్ళింది. సెమినార్ హాల్లో ఉన్న బెడ్స్ మీదకి రెస్ట్ తీసుకోవడానికి ఎందుకు వెళ్ళింది అంటే ఆ హాస్పిటల్లో ఆన్ డ్యూటీలో ఉన్న డాక్టర్స్ రెస్ట్ తీసుకోవడానికి డెసిగ్నేటెడ్ బెడ్స్ అనేవి అసలు అలొకేటే చేయలేదు. ఇన్ఫాక్ట్ పేషెంట్స్ కూడా సరిపోయే బెడ్స్ అనేవి ఆ హాస్పిటల్లో లేవు. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 7 o'clock ఒక ట్రైనీ సెమినార్ హాల్ డోర్స్ ఓపెన్ చేశాడు. తను ఎప్పుడైతే ఓపెన్ చేశాడో డాక్టర్ డి తన బాడీ మొత్తం రక్తంతో అసలు తనని ఎవరు గుర్తుపట్టలేని దారుణమైన స్టేజ్లో ఆ ట్రైనీకి కనిపించింది. అది చూసి ఒక షాక్లో ఉండిపోయిన అతను వెంటనే కాలేజ్ అడ్మినిస్ట్రేషన్కి కాల్ చేసి మొత్తం మ్యాటర్ చెప్పాడు. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న కాలేజ్ అంతా ఒక్కసారిగా ట్రామటైజ్ అయిపోయింది. కొంచెం సేపులోనే సెమినార్ హాల్లో అంత ఘోరంగా చనిపోయిన డాక్టర్ డీని చూడడానికి స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అయిపోయారు. యూజువల్లీ డాక్టర్స్కి మెడికల్ స్టూడెంట్స్కి ఇలాంటి డెడ్ బాడీస్ని చూడటం అలవాటు అయిపోతుంది. కానీ ఎప్పుడైతే డాక్టర్ డీని చూసారో వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయారు. సో అప్పుడే కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి సందీప్ ఘోష్ మేనేజ్మెంట్తో డాక్టర్ డి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేయించి మీ అమ్మాయికి సీరియస్గా ఉంది అని చెప్పించి కాల్ పెట్టేశారు. అసలు ఏమైందో ఏంటో అని చెప్పి పేరెంట్స్ కంగారు పడుతూ మేనేజ్మెంట్కి రిపీటెడ్గా కాల్స్ చేస్తున్నారు. బట్ ఎవరు ఆన్సర్ చేయట్లేదు. కొంచెం సేపు ఆగిన తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, త్వరగా కాలేజ్కి రండి అని చెప్పి కాల్ పెట్టేశారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాయింట్ నుంచే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఈ కేసుని రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేశాడు. అసలు వాళ్ళ పేరెంట్స్కి తను సూసైడ్ చేసుకుంది అనే విషయం చెప్పాల్సిన అవసరం ఏంటి? అండ్ మెయిన్ థింగ్, ఇలా జరిగిన తర్వాత పోలీసులు వచ్చేంత వరకు ఏదైతే క్రైమ్ సీన్ ఉందో అందులోకి ఎవరిని రానివ్వకుండా చేయాల్సిన బాధ్యత మేనేజ్మెంట్కి ఉంది. బట్ స్టిల్ వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోలేదు. ఇదంతా చూసి ఈ క్రైమ్ని సూసైడ్గా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పి ఆ కాలేజ్ స్టూడెంట్స్కి అర్థమైపోయి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ గ్యాప్లో డాక్టర్ డి వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వచ్చేసారు. కానీ 3 hours వరకు వాళ్ళని లోపలికి అలౌ చేయలేదు. వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు మా అమ్మాయిని చూడనివ్వండి అని చెప్పి. కానీ వాళ్ళని ఎవరూ పట్టించుకోలేదు. 3 గంటల తర్వాత డాక్టర్ డి వాళ్ళ నాన్నగారు లోపలికి వెళ్ళి చూస్తే ఆ ప్లేస్ అంతా రక్తంతో తన బాడీ అంతా డ్యామేజ్ అయిపోయి సెమీ న్యూడ్గా కనిపించింది. ఇమాజిన్ చేసుకోండి, ఒక అమ్మాయి వాళ్ళ నాన్నగారికి దీనికంటే దారుణమైన సిచ్యువేషన్ ఇంకేమైనా ఉంటుందా? डेड बॉडी ऑफ द गर्ल जिसके मुंह में खून था, शरीर में कोई कपड़ा नहीं था, पैर दोनों राइट एंगल में मिला गया, एक पाँव बेड के इस तरफ, एक पाँव बेड
हेड के इस तरफ मिला गया। जब तक पेल्विक गर्डल नहीं टूटता है, इस तरह 2 पाँव को नहीं चीरा जा सकता है। चश्मे को कूटा गया, जिसके वजह से आंखों से खून निकल गया। गले में गला दबाकर मारा गया। ये पूरा पोस्टमार्टम रिपोर्ट में वायरल हुआ है, आप लोग कृपया देखिए। I promise you that not a grain of the words I utter today is a lie. డాక్టర్ డి బాడీ యొక్క ఇన్క్వెస్ట్ రిపోర్ట్లో చాలా దారుణమైన విషయాలు బయటకు వచ్చాయి. బ్లీడింగ్ ఫ్రమ్ బోత్ ఐస్, బ్లీడింగ్ ఫ్రమ్ మౌత్, బ్లీడింగ్ ఫ్రమ్ వెజైనా, ఇంజురీ ఇన్ లెఫ్ట్ లెగ్, ఇంజురీ ఇన్ స్టమక్. ఇంత దారుణంగా ఇంజూరీ అయిపోయిన బాడీని చూసిన తర్వాత నార్మల్ మనుషులకి డాక్టర్ డీని ఎవరు చంపేశారు అనే విషయం అర్థమవుతుంది. కానీ ఆ కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి సందీప్ ఘోష్ తను సూసైడ్ చేసుకుంది అనే విషయం ఎందుకు ఇన్ఫార్మ్ చేశారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే మనం ఆయన గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. తన రాంగ్ బిహేవియర్ వల్ల సందీప్ ఘోష్కి ఇప్పటిదాకా 3 ఎమర్జెన్సీ ట్రాన్స్ఫర్లు జరిగాయి. అండ్ తన వైఫ్ ప్రెగ్నెన్సీ డెలివరీ చేసిన 14 డేస్కి ఆమె కడుపు పైన తన్నాడంటే ఆయన మైండ్ సెట్ మనం అర్థం చేసుకోవచ్చు. ఆటోప్సీ కోసం తీసుకొచ్చిన బాడీస్ని వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ లేకుండానే మెడికల్ డైసెక్షన్ కోసం వాడుకోవటం. డాక్టర్ డి చనిపోయిన తర్వాత ఆమెకి మెంటల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఈ ప్రిన్సిపలే రాంగ్ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేయడం జరిగింది. సందీప్ ఘోష్ కింద వర్క్ చేసిన అఖ్తర్ అలీ అనే వ్యక్తి ఆయన గురించి ఈ విధంగా చెప్పాడు. मतलब आरजीकर में जो भी काम होता था सब जगह वो पैसा खाते थे. मतलब एक माफिया राजा बोल सकते. मैंने अपनी पूरे कैरियर में इतना गंदा इंसान नहीं देखा. తన మీద ఇంత నెగిటివ్ అవుట్రేజ్ రావడం వల్ల ప్రిన్సిపల్ గా తను రిజైన్ చేశాడు. इसका कारण है मेरा बदनामी हो रहा है सोशल मीडिया में. मेरा मुख में कुछ भी बोली जा रहा है. इसके कारण से और एक ये जो लड़की का डेथ हुआ डॉक्टर, ये लड़की मेरा लड़की जैसा है. एक पेरेंट्स होने का नाते मैं रेजिग्नेशन देना सोचता हूँ. इसलिए मैं रेजिग्नेशन दे रहा हूँ मेंटली. I don't like that this should happen to anyone in future. యు నో వాట్, తను ఆర్జీకర్ కాలేజ్కి ప్రిన్సిపల్గా రిజైన్ చేసిన 8 గంటలకే కొంచెం దూరంలోనే ఉన్న సిఎన్ఎంసి కాలేజ్కి ప్రిన్సిపల్గా అపాయింట్మెంట్ వచ్చేసింది. అక్కడి స్టూడెంట్స్ గో బ్యాక్ అని చెప్పి తనని కాలేజీలో కూడా ఎంటర్ అవ్వనివ్వలేదు. అప్పుడేమైందో తెలుసా? 2 TMC politicians, a legislator and a state minister, are part of attempts to calm the students down. They're actually persuading the students that they should accept this man from RGCar as their new principal. ఒక నార్మల్ ప్రిన్సిపాల్కి రూలింగ్ పార్టీలో ఉన్న టీఎంసీ ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తుంది? ఈ కేసు వెనకాల చాలా పెద్ద మనుషులు ఉన్నారా అని చెప్పి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళకి డౌట్ రావడం స్టార్ట్ అయ్యింది. డాక్టర్ డి బాడీ చూసిన తర్వాత మేనేజ్మెంట్ పోలీసులకి వెంటనే ఇన్ఫార్మ్ చేయలేదు. పోలీసులు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో కాలేజీలో అప్పటికే ప్రొటెస్ట్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఈ కేసులో పోలీసులు మొత్తం 35 మెంబర్స్ యొక్క నేమ్స్ని సస్పెక్ట్ లిస్ట్లో రాశారు. అండ్ సీసీ క్యామ్ ఫుటేజ్ని చెక్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే నైట్ 4 o'clockకి ఒక అతను సెమినార్ హాల్లోకి ఎంటర్ అయినట్టు కనిపించింది. ఆ సెమినార్ హాల్లో పోలీసులకి ఒక నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ కూడా కనిపించాయి. సో ఆ సస్పెక్ట్ లిస్ట్లో ఉన్న 4-5 మెంబర్స్ యొక్క ఫోన్స్ అనేవి లాగేసుకొని ఆ ఇయర్ ఫోన్స్కి కనెక్ట్ చేద్దామని చెప్పి ట్రై చేశారు. బట్ ఏవి కనెక్ట్ అవ్వలేదు. సో మళ్ళీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయడం మొదలుపెట్టారు. ఏదైతే వ్యక్తి సెమినార్లోకి ఎంటర్ అయ్యాడో తన మెడకి ఆ నెక్ బ్యాండ్ అనేది ఉంది. కానీ ఎప్పుడైతే తను 4:37 AM సెమినార్ హాల్లో నుంచి బయటికి వెళ్ళాడో ఆ హెడ్ బ్యాండ్ అనేది కనిపించలేదు. ఆ వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ తీస్తున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే అసలు తను ఆ కాలేజీకి సంబంధించిన పర్సనే కాదు. ఇతను ఒక సివిక్ వాలంటీర్ గా వర్క్ చేస్తున్నాడు. ఈ సివిక్ వాలంటీర్స్ ని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ పోలీసులకి ట్రాఫిక్ అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో హెల్ప్ చేయడానికి మాత్రమే అపాయింట్ చేయడం జరిగింది. కానీ సంజయ్కి ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే ఒక పోలీస్ ఆఫీసర్కి ఏవైతే ప్రివిలేజెస్ ఉంటాయో అవన్నీ తను వాడుకునేవాడు. పోలీస్ టీషర్ట్ వేసుకుని తన డ్యూటీని చేసేవాడు. అండ్ తన బైక్ పైన కూడా పోలీస్ అనే స్టిక్కర్ వేయించుకున్నాడు. సంజయ్ రాయ్ ఇవే ప్రివిలేజెస్ యూస్ చేసుకుని హాస్పిటల్లోకి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎంటర్ అయిపోయేవాడు. అండ్ కొంతమంది హాస్పిటల్ వర్కర్స్తో చాలా బ్యాడ్గా బిహేవ్ చేసేవాడు. తన పర్సనల్ లైఫ్కి వస్తే సంజయ్ రాయ్ ఇప్పటిదాకా 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అందులో ఒక ఆమె క్యాన్సర్తో చనిపోతే ఇంకో 3 మాత్రం డొమెస్టిక్ వైలెన్స్ వల్ల డివోర్స్ ఇచ్చేసి విడిపోయారు. తన మొబైల్లో వైలెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇలాంటి క్రూయాలిటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న అతనికి సివిక్ వాలంటీర్గా జాబ్ ఎలా ఇచ్చారు? ఆ రోజు నైట్ తను ఆల్కహాల్ తాగి రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాడు. టైం అరౌండ్ 12 o'clockకి తను మనీ తీసుకొని అపాయింట్ చేసిన పేషెంట్స్ని చూసుకోవడానికి హాస్పిటల్కి వచ్చాడు. వాళ్ళని చూసుకున్న తర్వాత మళ్ళీ ఆల్కహాల్ తాగి రెడ్ లైట్ ఏరియాకి తిరిగి వెళ్ళాడు. అప్పటికి తన క్రూరత్వం ఆగకపోయేసరికి నైట్ 4 o'clockకి సెమినార్ హాల్లో పడుకుంటున్న డాక్టర్ డీని అత్యాచారం చేసేసాడు. ఈ ఘోరమైన పని చేసిన తర్వాత పోలీస్ బ్యారాక్కి వెళ్ళి తన బట్టలన్నీ ఉతికేసి ప్రశాంతంగా
ప్రశాంతంగా పడుకున్నాడు. అసలు తను పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తే కాదు, అలాంటి వాడు పోలీసుల కోసమే పెట్టిన పోలీస్ బ్యారాక్ లోకి వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాడంటే అక్కడున్న పోలీసులు అతనికి ఎంత లీనియన్స్ ఇచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఆ ఇయర్ ఫోన్స్ తన మొబైల్ తో కనెక్ట్ అయ్యాయో పోలీసులు అతని ఇంట్రోగేషన్ కి తీసుకెళ్లారు. అతన్ని కొంచెం భయపెట్టంగానే ఆ క్రైమ్ తనే చేశానని, కావాలంటే తనకి ఉరి వేసేయండి అని చాలా యారోగెంట్ గా చెప్పాడని చెప్పి పోలీసులు మీడియాకి ఇన్ఫార్మ్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో 150 mg ఆఫ్ సీమెన్ డాక్టర్ డి బాడీలో దొరికింది అని చెప్పి మెన్షన్ చేస్తుంది. ఆన్ అండ్ యావరేజ్ గా ఒక మనిషికి 15 mg ఆఫ్ సీమెన్ జనరేట్ అవుతుంది. అలాంటిది తను నేను ఒక్కడనే చేశాను అని చెప్తుంటే పోలీసులు అది నమ్మేసి మొత్తం కేసుని తన మీదే తొయ్యాలని చెప్పి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇట్స్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ గ్యాంగ్. కానీ పోలీసులు ఎవరిని రక్షిస్తున్నారు? సంజయ్ రాయ్ ఎప్పుడైతే ఈ కేసులో అరెస్ట్ అయ్యి తనే మొత్తం చేశానని చెప్పి ఒప్పుకున్నాడో డాక్టర్ డి కోసం చేసే ప్రొటెస్టులన్నీ ఇంకా పెరిగిపోయాయి. దీనికి రీజన్ ఏంటంటే అంతా ఓపెన్గా కనిపిస్తున్న లూప్ హోల్స్. ఫస్ట్ వన్, సంజయ్ రాయ్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో తన బాడీ లాంగ్వేజ్. సెకండ్, డాక్టర్ డి తనతో అలా జరుగుతున్నప్పుడు చాలా ఫైట్ చేసింది అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది, కానీ సంజయ్ రాయ్ బాడీ పైన ఒక్క మార్క్ కూడా లేదు. థర్డ్, క్రైమ్ సీన్ లో తన నెక్ బ్యాండ్ ని కావాలని వదిలేసి వెళ్ళటం. ఫోర్త్, ఇప్పటిదాకా సీసీ క్యామ్ ఫుటేజ్ ని పబ్లిక్ కి రివీల్ చేయకుండా ఉండడం. ఫిఫ్త్, 35 సస్పెక్ట్స్ యొక్క స్టేట్మెంట్స్ ని పోలీసులు తీసుకున్నారు, కానీ ప్రిన్సిపల్ యొక్క స్టేట్మెంట్ ని ఎందుకు తీసుకోలేదు. సిక్స్త్, ఈ ఇన్సిడెంట్ జరిగిన కొంత టైంకే సెమినార్ హాల్ కి 20 మీటర్స్ దూరంలో ఉన్న టాయిలెట్స్ అండ్ ఎమర్జెన్సీ రూమ్స్ ని రెనోవేషన్ పేరుతో ఎందుకు నాశనం చేస్తున్నారు? ఆ ఎవిడెన్సెస్ ని అరెస్ట్ చేయడానిక? ఈ కాలేజీలో ఇలా జరగటం ఫస్ట్ టైం ఏమీ కాదు. 2001లో జరిగిన సౌమిత్ర బిస్వా యొక్క సూసైడల్ డెత్ తన కాలేజీలో జరుగుతున్న ట్రాఫిక్ అండ్ ప్రాస్టిట్యూషన్ ర్యాకెట్ ని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేసిన కొన్ని డేస్ కే తను చనిపోయాడు. 2003లో హౌస్ స్టాఫ్ అయినటువంటి ఆర్జీ దత్తా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. 2016లో ప్రొఫెసర్ కూడా హ్యాంగ్ చేసుకుని చనిపోవటం. 2020లో ఎమర్జెన్సీ బిల్డింగ్ మీద నుంచి ఒక ఆమె దూకి చనిపోవటం. 2023లో డ్రగ్ ఓవర్డోస్ వల్ల ఒక ఇంటర్న్ చనిపోవటం. ఇవన్నీ సెపరేట్ కేసెస్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్. ఎప్పటి నుంచో రెవల్యూషన్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ కి ఇప్పుడు ధైర్యం వచ్చింది. మెడికల్ స్టూడెంట్స్ పైన జరుగుతున్న ఈ ఇంజస్టిస్ కి జస్టిస్ జరగాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఫైట్ చేస్తున్నారు. రూలింగ్లో ఉన్న టీఎంసీ పార్టీకి స్పోర్ట్స్ పర్సన్ అయినటువంటి శాంతను హుసేన్ ఆర్జికర్ హాస్పిటల్ అండ్ కాలేజ్ ఇలా దిగజారిపోవడానికి ప్రిన్సిపలే కారణం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన కొంత టైంకే ఆయన్ని సస్పెండ్ చేసేసారు. ప్రిన్సిపల్ని వేరే కాలేజీలో అపాయింట్ చేసిన తర్వాత అక్కడి స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తే టీఎంసీ పార్టీ వాళ్ళు వెళ్ళి ఎందుకు రిక్వెస్ట్ చేశారు? మనం అందరం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నప్పుడు కోల్కతా హైకోర్టులో పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకో 1 వీక్ ఇన్వెస్టిగేషన్ కోసం టైం అడిగింది. సో కోర్టు ఆ అప్పీల్ని రిజెక్ట్ చేసింది. అట్లీస్ట్ 1 డే ఇవ్వండి అని చెప్పి అడిగితే ఆ అప్పీల్ని కూడా రిజెక్ట్ చేసేసి సిబిఐకి ఈ కేసు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏమైందో తెలుసా? 15th ఆగస్ట్ నైట్ రోజు స్టూడెంట్స్ అందరూ క్యాండిల్స్ పట్టుకొని ప్రొటెస్ట్ చేస్తున్నారు. అప్పుడే సడన్లీ 7000 మెంబర్స్ ఉన్న ఒక గ్రూప్ ఒకటి స్టూడెంట్స్తో కలిసిపోయి మొత్తం కాలేజ్ అండ్ హాస్పిటల్ని నాశనం చేయడానికి ట్రై చేసింది. ఇదంతా ఎలా ఉంది అంటే ఒకవేళ కోర్టు టైం ఇచ్చుంటే పోలీసులు ఈ కేసుని డైవర్ట్ చేసేసేవారు. కానీ సిబిఐకి కేసు ఇవ్వడం వల్ల ఆ ఎవిడెన్సెస్ని నాశనం చేయడానికి ఆ 7000 మెంబర్స్ని పంపించినట్టుంది. ఈ డౌట్స్ అన్నీ రాకుండా ఉండడానికి వెస్ట్ బెంగాల్ సీఎం అయినటువంటి మమతా బెనర్జీ అండ్ హోమ్ మినిస్టర్ కూడా ఈ ప్రొటెస్ట్లో జాయిన్ అయ్యి ప్రొటెస్ట్ చేయటం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ క్రిమినల్స్ని పట్టుకోమని చెప్పి గవర్నమెంట్కి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తుందా? ఇలాంటి సిచ్యువేషన్ ఇంకోసారి రాకుండా ఉండడానికి సొల్యూషన్ తీయాల్సిన ఆమెని ధర్నాలో కూర్చొని ఆ క్రిమినల్స్ కి డెత్ పెనాల్టీ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఇలా డిమాండ్ చేస్తూనే ఇంకొక సైడ్ ఈ ప్రొటెస్ట్ లో యాక్టివ్ గా ఉన్న 42 మెంబర్స్ ని వేరే ప్లేసెస్ కి ట్రాన్స్ఫర్ చేసేసారు. పవర్ లో ఉన్న టీఎంసీ బీజేపీ మీద అలిగేషన్స్ వేస్తుంది, బీజేపీ టీఎంసీ మీద అలిగేషన్స్ వేస్తుంది. ఈ కేసు అంతా చెత్త పాలిటిక్స్ వల్ల నాశనం అయిపోకముందే మనం అందరం మన సపోర్ట్ ని రైజ్ చేయాలి. ప్రతిసారి ఇదే జరుగుతుంది. మాక్సిమం 5 days ప్రొటెస్ట్ చేస్తాం, ఆ తర్వాత మర్చిపోతాం. కానీ ఈసారి అలా అవ్వకూడదు, మన వాయిస్ ని వినిపించాలి. నేను డాక్టర్ డి రియల్ ఇమేజెస్ని చూశాను. అవి చాలా ట్రామటైజింగ్ అనిపించాయి. తన కళ్ళలో నుంచి రక్తం రావటం, తన నోట్లో నుంచి రక్తం, తన హెడ్ని గోడకు వేసుకుంటున్నప్పుడు తన స్కల్ అనేది 2గా పగిలిపోయి ఉంది. తన కాళ్ళు అవి నాకు చెప్పడానికి కూడా అవ్వట్లేదు. నాకు కోపం తెప్పిస్తున్న ఇంకొక విషయం ఏంటంటే ఇంత ఘోరం జరిగిన తర్వాత కూడా కొంతమంది ఈడియట్స్ డాక్టర్ డి మీద ఇలాంటి జోక్స్ వేస్తున్నారు. ఒకవేళ మీరు చదవాలనుకుంటే స్క్రీన్ని ఒక్కసారి పాజ్ చేసి చదవండి. మహాత్మా గాంధీ ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ఎటువంటి భయం లేకుండా రోడ్డు మీద తిరిగినప్పుడే మనకి అసలైన స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పారు. మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే మనకి నిజంగానే స్వతంత్రం వచ్చిందా?